గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే సీఎం కేసీఆర్ ఈ అక్రమ భూ రిజిస్ట్రేషన్ల పైన నిన్న రివ్యూ చేశారు. సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ రివ్యూలో మొత్తం ఈ ప్రభుత్వ భూములు, తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి ఇనాం భూములు, అలాంటి భూములన్నిటి కూడా రిజిస్ట్రేషన్ విషయంపైన ఆయన సుదీర్ఘంగా రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గజం జాగా కూడా ఇప్పటిదాకా ప్రభుత్వ భూమి పోలేదు. ఒకవేళ దోషులు ఎవరున్నా కూడా, అంటే అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరున్నా కూడా అందరినీ శిక్షిస్తాం, ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశాం, వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టామని చెప్పి నిన్న సీఎం అన్నారు. దానికి సంబంధించినటువంటి వార్తలు అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. దోషుల్ని వదలం, ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని ఒక పేపర్. ఒక్క గజం భూమి కూడా పోలేదు, ఖజానాకు రూపాయి కూడా నష్టం జరగలేదు, జాగీర్ భూముల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం నిర్ధారణ, అది మెయిన్ బ్యానర్ అన్నింటిలో కూడా. ఆ తర్వాత రెండవ వార్త చూసినట్టయితే సాహితీ శిఖరం జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డికి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నివాళులర్పించారు. ఇంకా చాలామంది ప్రముఖులు ఆయనకి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ సినారితో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి చెప్పారు. తర్వాత హైదరాబాద్లో సినారి కోసం ఒకటి స్మారక భవనం నిర్మిస్తామని చెప్పారు. తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సినారి అభిమానులు ఈరోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు మొత్తం రాష్ట్రం నుంచి అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా ఉచితంగా బస్సులు పెడుతున్నారు. 100 బస్సులు పెడుతున్నారు ఈరోజు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకా వేరే వార్తలు చూసినట్టయితే కూడా రాష్ట్రమంతా జోరుగా వానలు కురుస్తున్నాయి, ఋతుపవనాలు వచ్చేసినాయి. దాంతో రాష్ట్రమంతా కూడా వర్షాలు వస్తున్నాయి. అంతకుముందే అల్పపీడనంతో కూడా వర్షాలు వచ్చాయి. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నిన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ విత్తనాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడారు. ఎట్టి పరిస్థితులు కూడా నకిలీ విత్తనాలను ఈసారి ఎంటర్టైన్ చేయం, ఒకవేళ ఎవరైనా నకిలీ విత్తనాలు తయారు చేసినా అమ్మిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇక కొన్ని రోజుల నుంచి, దాదాపు నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఈ నకిలీ లేదా అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ బాగా బయటకు వచ్చింది. ఒకసారి మియాపూర్ నుంచి మొదలైతే మియాపూర్, శంషాబాద్, ఆ తర్వాత మేడ్చల్, ఇట్లా చాలా చోట్ల బయటపడుతున్నాయి. దాని మీద నిన్న రివ్యూ చేసినటువంటి సీఎం ఈ జాగీరి భూములకు సంబంధించినటువంటి ఇష్యూలు ఎక్కువ వస్తున్నాయి. జాగీరి భూమి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా అది ఎట్టి పరిస్థితులు కూడా వదిలేదు లేదు, పోదు కూడా. అది ఖచ్చితంగా ప్రభుత్వమే వెనక్కి తీసుకుంటుంది. తర్వాత ఇందులో ఈ రిజిస్ట్రేషన్కి పాల్పడినటువంటి వాళ్ళు, ఈ రిజిస్ట్రేషన్ సహకరించినటువంటి అధికారులైనా ఎవరైనా వదిలేదు లేదని సీఎం నిన్న అన్నారు. దానికి సంబంధించి మాట్లాడదాం. అంత చర్చలో రాష్ట్ర సాంకేతిక సేవల కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవలనే బాధ్యతలు తీసుకున్నటువంటి డాక్టర్ రాకేష్ కుమార్ గారికి, తర్వాత కాంగ్రెస్ నుంచి నీరళ శారద గారు, బీజేపీ నుంచి నరారి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, భూకుంభకోణాలు అటువంటి వార్తలు మనం రోజు చూస్తున్నాం. ఆల్రెడీ చాలామంది సబ్ రిజిస్ట్రార్లు ఇప్పుడు సస్పెండ్ అయినారు, అరెస్ట్ కూడా అయినారు. ఈయన సీఎం దాని మీద చాలా సీరియస్గా రివ్యూ చేసి ఏది వదిలేదు లేదు, ఒక్క గజం జాగా అయితే పోలేదని చెప్పారు. ఎట్లా చూస్తారు? మనం తెలంగాణ ఉద్యమం 1968 ఉద్యమం కానీ ఏ ఉద్యమం కనుక చూసుకుంటే భూమి మీదనే ప్రధానంగా మనకు ఈ ఉద్యమాలు జరిగినాయి. నక్సలైట్లు వచ్చింది కూడా భూముల పంపిణీ మీదనే, భూములు పంపిణీ కావాలని. అయితే 1908లో ఏదైతే సర్వే జరిగిందో ఇప్పటివరకు సర్వే జరగలేదు. ఉద్యమంలో మనం చెప్పుకున్నాం రాగానే ల్యాండ్ సర్వే చేయాలని. కేంద్ర ప్రభుత్వం కూడా సర్వే ఆఫ్ ఇండియా నుంచి నిధులు ఇస్తున్నది. మనం ల్యాండ్ సర్వే చేసి అసలు ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి అంటే, ఉద్యమంలో చెప్పినాం కాంతి చీకుల భూములు, సీలింగ్ భూములు, అదేవిధంగా సీలింగ్ భూములు అయితే ఇప్పుడు ఎవరి చేతుల్లో తెలియదు. సీలింగ్ భూములతో పాటు మనకు దేవాదాయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, పూరంబోగు భూములు, అటవీ భూములు అయితే 1000 ఎకరాలు ప్రజల చేతుల్లో వ్యవసాయం చేసుకుంటారు, రుణాలు వస్తలేవు. అలాంటి భూములు అనేక రకాల వివిధ రకాల భూములు ప్రజల చేతులలో కొన్ని ఉన్నాయి, ప్రభుత్వం చేతుల్లో కొన్ని ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎట్లా చేయాలి, చట్టాలలో ఉన్న లోసుకులు ఏంటి, ఇవన్నీ మనం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా సవరణ చేసుకుంటామని కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఉద్యమంలో చెప్పుకోవడం జరిగింది. మరి చెప్పుకున్న క్రమంలో ఇవాళ ఎక్కడైనా కూడా మరి ఈ 3 సంవత్సరాల్లో దీని పట్ల చర్యలు స్టార్ట్ అయినాయి అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు లొసుగులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వాలని కేకే వచ్చింది, డీకే వచ్చింది, వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కదా ఒకప్పుడు. ఇప్పుడు ఈ విధంగా మరి ప్రభుత్వంలో కనుక పారదర్శకత ఉండి భయము భక్తి ఉండేది ఉంటే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ ల్యాండ్స్ విషయంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేది రిజిస్ట్రార్లు అట్లా పద్ధతి కాదు, దీనివల్ల మరి అక్రమాలు జరుగుతాయని చెప్పినా కూడా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. కాబట్టి ఇవాళ మేమేమంటామంటే ఇవాళ రాజకీయంగా ఆరోపణలు చేసుకోవడం కాకుండా ఈ ల్యాండ్ ఇష్యూ అనేది టెనెంట్ యాక్ట్ ఇప్పటివరకు అమలు కాలే. 1952లో వచ్చిన టెనెంట్ యాక్ట్ ఇప్పటివరకు అమలు కాలే. 10 లక్షల ఎకరాలు జాగీర్ భూములు, నిజాం జాగీర్ భూములు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ ఉన్నాయి. ఆంధ్ర పాలకులు అన్యాక్రాంతం చేసిండ్రు.
ఆ తర్వాత రెగ్యులరైజ్ చేసిన జీవోలు ఇచ్చి దొంగ జీవోలు ఇచ్చి రాజశేఖర రెడ్డి కానీ మా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారని మనమే చెప్పినాం. కానీ ఇలా మనం వచ్చినాక మనం ఏం చేస్తున్నాం? యాచారంలో 203 ఎకరాలు ఒక బినామీ పేరు మీద మంత్రి కొన్నాడు. మీరు యాక్షన్ తీసుకుంటారా? ఆ బినామీ ఆస్తుల చట్టంగానే దాన్ని అమ్ముకున్నారు. మందుల కంపెనీ వస్తారా, మందు కొనుక్కున్నారు. ఆ తర్వాత మందుల కంపెనీ వస్తుందని రేటు పెంచేసిండ్రు. ప్రభుత్వమే 11 లక్షలు ప్రొక్యూర్ చేస్తుంటే ఇవాళ వాళ్ళు బినామీ ఆస్తుల చట్టం వస్తా అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ ప్రజలు ఎవడో తీసింది కాదు, వాళ్ళ దాంట్లో వాళ్ళు పడకనే బయటకు వస్తున్నాయి. అవన్నీ లీకులు చేసిండ్రు. ఇప్పుడు అట్లనే మియాపూర్ ఇష్యూ కూడా అట్లనే వచ్చింది. కాబట్టి మనం ఏమంటామంటే ఉన్న అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచుకున్నందుకు అటు అధికారులు రిజిస్ట్రేషన్ శాఖనే బయట తీసింది కదా. రిజిస్ట్రేషన్ శాఖ బయట తీసింటే రిజిస్ట్రేషన్ శాఖ కనుక ఎవరు ప్రోత్సహించారు బయట తీస్తాందుకు? రిజిస్ట్రేషన్ శాఖ ఏం బయట తీయలేదు. ఓ మంత్రి బయట పెట్టిండు, అందరికీ తెలుసు. కోడే కూస్తుంది, పత్రికల్లో రాస్తున్నారు, పేర్లు రాస్తలేరు బినామీ. కాబట్టి ఇక్కడ కూడా స్వయంగా 2 మంత్రుల పేర్లు వస్తున్నాయి ఎప్పటి రెగ్యులర్ పేపర్లో. నేను చెప్తలేను, పేపర్లు వచ్చినాయి చెప్తున్నా. ఇలాంటివి వస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మంత్రుల మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇప్పుడు అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్పుకున్న క్రమంలో ఎందుకు తీసుకోవడం లేదు? ఇప్పుడు నేను ఎందుకంటే ఏ ఒక్కటైనా పారదర్శకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? మొన్న నిజామాబాద్లో సేల్ ట్యాక్స్ కుంభకోణం అని, ఇలా భూములో కుంభకోణం అని నిన్న ఏదో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే హైకోర్టు మొట్టికాయ వేసింది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ అట్నే అయిపోయినాయి. 34 అవి ఇష్యూ చేస్తే ఇప్పటివరకు ఇవి కూడా అమలు కాలేదు. కాబట్టి ప్రభుత్వంలో ఒక పారదర్శకత అనేది, భయం భక్తి అనేది, జవాబుదారీతనం అనేది ఉన్నదా లేదా? అసలు భూములు అయితే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. తెలంగాణ భూములు రీమెజర్మెంట్ కాకుంటే మాత్రం అన్యాక్రాంతం అవుతాయి. తర్వాత నీకు ఒక విఆర్ఓ ట్యాంపరింగ్ చేస్తే శిక్ష లేదండి, ఓ ఎంఆర్ఓ ట్యాంపరింగ్ చేస్తే శిక్ష లేదండి. నేను ఇవ్వాలి ఈ ప్రభుత్వాన్ని అంటలేను. మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? నేను మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. శారదా గారు కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఈ ఇష్యూని. తర్వాత ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ అక్కడికంతా వెళ్తున్నట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మియాపూర్ భూములు ఏవైతే కుంభకోణం జరిగినాయో అక్కడికి. రైట్, ఇక్కడైతే జాగిరి భూములకు సంబంధించిన ఇష్యూ ఇది, ఒక్క గజం కూడా వదలమని చెప్పి సీఎం అంటున్నారు. సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు, పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, పట్టుకున్నారు, క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో కూడా వేసినారు. జైలు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంటున్నారు. మేము అదే అంటున్నామండి కాంగ్రెస్ పార్టీ తరఫున. నిజంగానే మీకు అసలు దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాము, భయపడే అవసరం లేదు, లేకపోతే అన్యాక్రాంతం కాలేదు అనేటువంటి ఆలోచన కనుక ఉంటే సిబిఐకి అప్పగించడానికి భయపడుతున్నారు ఎందుకు మీరు? ఎందుకు ఇప్పుడు ఉద్యమ సమయంలో ఇలాంటి విషయాలన్నింటినీ చెప్పి రెచ్చగొట్టి ప్రజలను ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించుకోవడానికి ప్రయత్నం చేశాం అందరం. అప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గుర్తుకు లేవు? ప్రభుత్వం ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థాపించారో వెంటనే మీరు అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలేంటి, భూములు అన్యాక్రాంతం ఎంత అయ్యాయి, దేనిపైన ఏంటి అని అవగాహన తెచ్చుకొని ఇలాంటి విషయాలు ఒక రిజిస్ట్రార్ ద్వారా బయటకు వచ్చాయా, ఎలా వచ్చాయా అనేంత వరకు కూడా మీ దృష్టికి ఎందుకు రాలేదు? అది మొదటి ప్రశ్న. సిబిఐకి అప్పగించడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు అందులో హస్తం ఉంది కాబట్టి వాళ్ళని అందరినీ కాపాడుకోవడం కోసము మేమే దీనిపైన చర్య తీసుకుంటాము, మేమే ఇన్వెస్టిగేషన్ చేస్తామనేటువంటి మాటని చెప్పుకుంటూ వాళ్ళందరినీ కాపాడేటువంటి ధోరణి కనబడతా ఉంది సీఎం గారి దగ్గర నుండి అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేమందరం కూడా ఉన్నాము. ఇవాళ మియాపూర్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటుగా అందరం కూడా వెళ్తున్నాము. ఎంతటి వారైనా సరే సిబిఐకి అప్పగించాల్సిందే, వారందరికీ శిక్ష పడాల్సిందే అనేటువంటిది వాదన అండి. సిబిఐకి ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అంటుంది. సిబిఐ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేసు కూడా సిబిఐలోనే ఉంది. తేలిందా? నేను అనేది ఏంటంటే సమస్య పరిష్కారం కావన్నా ఆ జటిలం అవుతూ ముందుకు పోవన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్రం సమర్థవంతంగా నిర్వహించుకుంటుందన్న ఒక నమ్మకం మా దగ్గర ఉన్నప్పుడు అంటే సిబిఐ తోటి అంటే సిబిఐ కాకపోతే ఎక్కడ? నెక్స్ట్ వచ్చేసి నేను అనేది ఏంటంటే సమస్య పరిష్కారం కావాలి. ప్రజల కోణంలో ఆలోచించండి. మనం ప్రజాప్రభుత్వాలు ప్రతి ఒక్క దానికి ఒక ఆఫీసర్ చేసిన తప్పును ఇంకో ఆఫీసర్ తోటి మనం పరిష్కరించుకుందాం అనుకుంటే రాజశేఖర రెడ్డి కేసు ఇప్పటివరకు మీరే పెట్టారు కదా సిబిఐ కేసులు. కాంగ్రెస్ పార్టీ ఏమైంది? సిబిఐ కేసులు ఏడపోయింది? మీ ముఖ్యమంత్రి కుమారుని మీదనే మీరు పెట్టుకున్నారు. వచ్చింది తేలిందా? మేము అనేది ఏంటంటే ఇప్పుడు తప్పకుండా ఒక సమస్య బయటకు వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ రాష్ట్రం ప్రవర్తించడం జరుగుతుంది. కాదు మేడం, మా దాంట్లో ఏ మంత్రి కూడా జైలుకు పోలేదు, ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా జైల్లో కాపాడుతున్నారనేటువంటిది వాదన అక్కడ. అంటే మీ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా
మోసాలు దగాలు చేశారని మీరు ఒప్పుకుంటున్నారు. మీరే చెప్పారు కదా, CBI లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ కేసు ఉంది కాదండి, అని మేము చెప్పి. అనేది ఏంటంటే మీరు సిబిఐని ఎందుకు కోరుకుంటున్నారు అనేది కాదు సమస్య. ఇక్కడ మేము అంటున్నది ఏంటంటే సమస్య పరిష్కారం కావాలన్నా సిబిఐ దగ్గర పోన్నా మీకు సమస్య పరిష్కారం చేద్దాం. ఇప్పుడు ఒకటండి, నిన్న ప్రగతి భవన్ లో కూర్చొని సీఎం గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ, మేము అనేది ఏంటంటే తప్పకుండా అన్నిటి మీద సిబిఐ కోరండి. 4 కోట్లు బండ్లో కాలిపోయిన 4 కోట్ల రూపాయల గురించి కూడా సిబిఐ కోరండి. ఎలక్షన్ టైంలో 4 కోట్లు డిక్కీలో కాలిపోయినటువంటి నోట్ల గురించి కూడా సిబిఐ కోరదాం. నేను అది మాట్లాడలేదు, నేను రాజకీయంగా రాద్ధాంతం చేద్దామని మాట్లాడలేదు. స్పష్టంగా ఒకటి చెప్తున్నామండి, ఇక్కడ మేము రాజకీయ రాద్ధాంతం అనట్లే, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి మీరిద్దరు వ్యవస్థ చేశారు, దాన్ని మీరు మాట్లాడతారని చెప్పండి. రాకేష్ ఏమంటున్నా అంటే మీరు ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తీసుకునే చెప్పండి సార్. ఇప్పుడు అట్లా అంటున్నా తీసుకున్నారు ఒకటి చెప్తున్నా, మేము అల్లావుద్దీన్ అద్భుత దీపాలను సృష్టించట్లేదు, మేము ప్రజాప్రభుత్వాలను ముందుకు సాగిస్తున్నాం. ఇంతకుముందు ఒక మాట అన్నారు మేడం, ప్లీజ్ విత్డ్రా కాండి, ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ సాధించుకున్నారని చెప్పేసి ఒక వర్డ్ వాడారు. దయచేసి నేను అది అంటే కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఆలోచిస్తుందంటే ప్రజలు రెచ్చగొడితే తెలంగాణ వచ్చిందని చెప్పండి మేడం. తర్వాత మీరు ఒక వర్డ్ వాడారు అంటే మీరు అనేది ఏంది అంటే కాదు అంటే 60 కాదు కదా, అది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కావచ్చు, అది రెచ్చగొట్టమని కరెక్ట్ కాదు సార్. తెలంగాణ ఉద్యమం రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమం నడిపించారు గారు. మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ప్రజల కోరికను ప్రజల డిమాండ్ను రెచ్చగొట్టే విధంగా అని చెప్పేసి వర్డ్స్ వాడుతున్నారంటే వాళ్ళు ఏ భావజాలంలోకి వెళ్ళిపోతున్నారు అనేది ప్రత్యక్ష సాక్ష్యం. దాని చెప్తున్నాను ఇక్కడ జరిగింది ఏంది అసలు ఫస్ట్ V6 భూములకు సంబంధించి 100 ఎకరాలు పోయినాయి, దాని వేరే వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటువంటి విషయం బయటపడింది. ప్రభుత్వ అధికారులు రిజిస్ట్రార్లు బయట పెట్టినారు. ఇప్పుడు అది కేవలం అధికారులు పోయేది కాదు, దానికి ఇంకా మంత్రులు ఉన్నారు, ఎవరు ప్రజాప్రతినిధులు ఉన్నారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఏ కేసులో అయినా అండి నేను అనేది ఏంటంటే భూమి ఎక్కడికి మూవబుల్ ప్రాపర్టీ అయితే కాదు, భూమి ఎక్కడుందో అక్కడనే ఉంది. ఆ భూమిలో జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను తప్పకుండా వెలికి తీద్దామని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మీకు ఒక సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రీసెంట్ ఒక కేసులో కోర్టులో ఒక అతను ఈ భూమి నాది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ తోటి కేసు వేయించారు. కేసు వేయించి ఈయన వాళ్ళ బ్రదరు సిస్టర్ ఇద్దరు కలిసి మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాం, కాబట్టి ఆ భూమి మా అన్నకి ఇచ్చేయండి, మేము ఇద్దరం ఈక్వల్గా షేర్ చేసుకుంటాం అని చెప్పేసి కోర్టు నుంచి వెళ్ళేది వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు, కాబట్టి ఆ ప్రాపర్టీ వాళ్ళదే అని చెప్పేసి ఒక డిగ్రీ వచ్చేసి డిగ్రీ వచ్చిన తర్వాత దాన్ని చూపెట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అట్లా కొన్ని జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏదైతే ఈ భూమి అని మనం మాట్లాడుతున్నామో ఈ మియాపూర్ భూమి కావచ్చు, 1980లో ఈ భూ కుంభకోణాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కాదు ఇవి, వాటన్నిటి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఇంతకుముందు వేనన్న చెప్పినట్టు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దయిన తర్వాత ఎవరి భూములు ఎవరి అసలు ఎక్కడ ఏం రిజిస్ట్రేషన్ అయితేనే డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అనేవి కూడా మనం చాలా కేసులు చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా సమర్థవంతంగా పరిష్కరించడానికి మనం అయ్యప్ప సొసైటీ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే గురుకుల్ ట్రస్ట్ భూములు కావచ్చు, లేకపోతే భూదాన్ పోచంపల్లి భూములు కావచ్చు. ఇప్పుడు సమస్య బయటకు వచ్చేంత వరకు ఇలాంటిది మీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఎందుకు అంటే మీ ప్రభుత్వాలు ఏవి నడవలేదా? ఓన్లీ మా ప్రభుత్వం రాగానే కాదు. మీరు వింతగా మాట్లాడుతున్నారు మేడం. ఒకటే చెప్తున్నా, సమస్య లేదు అని చెప్పట్లేదు. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. మీరు సమస్యను మళ్ళీ ఇంకా సమస్య నిర్ణయాలు కూడా మీకు ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన కాదు దాదాపు సుమారు 3 లక్షల ఎకరాలు ప్రొక్యూర్ చేసింది. అంటే వివిధ ప్రాజెక్టులకు కావచ్చు, రకరకాల అవసరాలకు, ప్రజల అవసరాలకు. అందులో 1,20,000 కాళేశ్వరానికి చేసింది, ఇంకో 80,000 ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసింది. అంటే నేనేమన్నాడా, వాటి ప్రభుత్వ భూములు మీరు ఏదైతే ప్రొక్యూర్ చేస్తున్నారో, ప్రొక్యూర్ చేసే భూములో స్పెషల్ చట్టం తీసుకొచ్చి రాష్ట్రపతి నుంచి గెజిట్ నోట్ తీసుకొచ్చుకొని మీరు బలవంతంగా చేస్తున్నారు. చేయడానికి తప్పంటలేదు. అయితే మీరు చేసినప్పుడు భూములే వాల్యూ పెంచరు, రైతులు సకాలంలో డబ్బులు బలవంతంగా కడుతున్నామంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. మేము ప్రాజెక్టులు తప్పకుండా కడతాం.
నన్ను పూర్తిగా నేను చెప్పండి, నువ్వు పూర్తి కాలే. వచ్చారు, మేము ఇదిగో, చెప్తున్నాం. ఈ వాళ్ళ భూములు వాళ్ళ ఇట్లా భూములు తీసుకుంటున్నారు మీరు, కానీ చేస్తాం, ప్రభుత్వ మీరు భూములు బాగా మాత్రం వదిలిపెడుతున్నారు. ఆ? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే రైతులకు ఇంకెక్కడైనా కాకపోతే ఈ భూములు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నది కదా. ఇప్పుడు భూములు తీసుకునే కానో జబర్దస్త్గా తీసుకుంటున్నారు. 2013 యాక్ట్ని కూడా పక్కకు పెట్టి అవసరమైన మీకు అనుకూలమైన చట్టాలు ఇచ్చుకొని తీసుకుంటున్నారు. ఎక్కడ BJP అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎక్కడ చట్టాలు ఒక్క నిమిషం. తీసుకురాలే? అలాంటప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం చేయలేదా? గుజరాత్ ప్రభుత్వం చేయలేదా? చేసి అక్కడ మాట్లాడిన అదనలేదు కానీ అందులో ఆప్షన్ ఉంది, వేరే మీ గవర్నమెంట్ ఇవాళ ఇన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటాయి. నేను ఏమంటానంటే ప్రభుత్వం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నా, అసలు 1000 ఎకరాల అటవీ భూములు అండి, వాళ్ళకు రికార్డ్ ఆఫ్ రైట్స్ లో వ్యవసాయం చేసుకుని రుణం రాదు, వాళ్ళకి ఏది రాదండి. ఇప్పుడు కాదు, దశాబ్దాలు అడవులు కొట్టేద్దాం మీరు చెప్పేది. ఆల్రెడీ కొట్టేసిండే బాబు, కొట్టేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది 1000 ఎకరాలు ఉన్నది. అంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వాటి మీద తీసుకున్న చర్యలు ఏంది అని నేను అడుగుతున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు నిన్న సీఎం గారి రివ్యూలో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లన్నీ కూడా జాగిరి భూములవి, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు, ఆ భూములన్నీ ఇప్పటికీ ప్రభుత్వం కబ్జాలనే ఉన్నాయి, ఒక్క జాగా కూడా పోలేదు అన్నారు ఆయన. జాగిరి భూములే నేను కాదంటలేను, ప్రజలకు ఇచ్చేందుకో భూములు లేవంటారు మీరు, ప్రజలకు పేదలకు ఇచ్చేందుకు మేము అడుగుతున్నాం. క్లారిటీ అనేది ఉందా? ల్యాండ్ సర్వే ఏమైంది? ల్యాండ్ సర్వే చేసిన ఎందుకు చేయలేదు? 50% ఇవాళ టీపన్స్ లేవు, 50% రిజిస్ట్రాలు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ సర్వే నంబర్ వారిగా రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్తున్నారు, దాన్ని పక్కకు పెట్టేసి. అవునండి, ఈ లొసుగుల వల్లనే కదా. మీరు లొసుగులు సవరించింది ఏంటి అని అడుగుతున్నా. 1.25 లక్షల లొసుగులు ఉన్నాయి కదా. అసలు 50-60 ఏళ్ళ నుంచి భూముల పంచాయతే కదా మన తెలంగాణకు. మరి నిజాం ఉన్నప్పటి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన పంచాయతే కదా. దీని మీద మనం ఇప్పటి వరకు 3 ఏళ్ల నుంచి తీసుకున్న రిఫార్మ్స్ ఏంది? ఇలా ప్రజలు ఎట్లా 20,000 కేసులు చెప్పిండు, రాకేష్ చెప్పిండు 20,000 కేసులు, రెవెన్యూ కేసులు 20,000 ఉన్నాయి. కాదండి, 20,000 ఉన్నాయి. ఒకరికి రుణం రావాలన్నా, రైతుకు ఏది రావాలన్నా కూడా రుణం రాని పరిస్థితి వాళ్ళ ఇక్కడంతా కోటీశ్వర్ కబ్జా చేసిన భూముల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు మియాపూర్ లో వ్యవసాయం చేస్తున్నారు, చెప్పండి. ఇప్పుడు దొంగలు పడడం కారణాలు కాదు కదా మనం చేసేది. ఇంత ముందు ఏం చేసినామని అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడ దేశంలో కూడా వేరే విషయం కానీ సస్పెండ్ పనిష్మెంటా, ట్రాన్స్ఫర్ పనిష్మెంటా చెప్పండి మీరు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మ్యాపింగ్ సిస్టమ్ రావాలి. నేను టెక్నికల్ గా చెప్తున్నా, మ్యాపింగ్ సిస్టమ్ రావాలి. రెవెన్యూ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, సర్వే నంబర్ యూనిఫామ్ కావాలి, సబ్ డివిజన్ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ కాలేదు అని చెప్తున్నా. నేను చెప్పేది ప్రాక్టికల్ గా చెప్తున్నా. మీరు ఇప్పుడు సబ్ డివిజన్ హద్దులే లేవు. ఇప్పుడు ఏదైతే ఎక్కడైతే మియాపూర్ లాంటి అంటే కాస్ట్లీ ప్రాంతాలలో ఎక్కడైతే హైదరాబాద్ చుట్టుపక్కల నిజాం అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కబ్జాకు అన్యాక్రాంతం గురైందో అది కొన్ని అంటే ఒక 20-30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సుదీర్ఘమైన ప్రక్రియ. దానికి లింక్ డాక్యుమెంట్ సృష్టించడం, అంటే అసైన్ భూములైనా కానీ లింక్ డాక్యుమెంట్ సృష్టించి లావణ్య పట్టాస్ అని చెప్పేసి ఎవరైతే అక్కడ వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు కూడా కొన్ని భూములు ఇచ్చారు. మీరు వ్యవసాయం చేసుకున్న రోజులు చేసుకోండి, మీకు జీవనోపాధి, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మీరు ఎప్పుడైతే వ్యవసాయం చేసుకోరో కమర్షియల్ అవుతుందో దాన్ని మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పేసి చాలా భూములు ఆ విధంగా గ్రామాల్లో ఉన్నాయి. ఆ విషయం మీనన్నా కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం అనేది ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏవైతే అంటే ఎవరెవరైతే భూములు కొనుగోలు చేశారో ఒక జనరల్గా ఒకరు కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి ఏముంటుందంటే ఒక లింక్ డాక్యుమెంటో 2 లింక్ డాక్యుమెంట్లో చూసుకుంటారు, కానీ సంవత్సరాల తరబడి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ ఫెసిలిటీస్ లేవు. కాబట్టి వాటి అన్నింటినీ సరి చేస్తూ ఇప్పుడు ఏవేవైతే అసైన్ భూములు ఉన్నాయో అసైన్ భూముల లెక్కలన్నీ బయటికి తీయడం జరుగుతుంది. అసైన్ భూములలో ఎవరు కబ్జాకున్నా తప్పకుండా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది. వరదలు వచ్చినప్పుడు మనకు కబ్జా చేసుకొని వాళ్ళు అవి కట్టుకునే ఇల్లు కట్టారు, చాలా వర్షాకాలం వరకల్లా ఈ ప్రాబ్లం లేకుండా చేస్తామన్నారు. ఏం చేశారు మీరు? సమస్య బయటకు వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడము, ఆ తర్వాత తప్పించుకొని తిరగడము అలవాటైపోయింది ఈ ప్రభుత్వానికి. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇవ్వడు, వాడిని లోపడేయండి ఫస్ట్. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఎన్నికలప్పుడు ఎమ్మెల్సీలను కొనుగోలు చేసిండాడు వాడు. మళ్ళీ వచ్చిండి ఈ ప్రభుత్వం మొక్కను మళ్ళీ చేస్తున్నాడు. ఎవడాడు? ఈ బ్రోకర్లు అందరూ ఎందుకు వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు?
ప్రభుత్వం వీళ్ళు ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎవడు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఏదో TRS ప్రభుత్వం మహిళలు వచ్చినట్టు, ఎవరు మరి? ముందు నేను లేనట్టు. లోబడేది ముందు. లేదు సార్, మేము అదే అంటున్నాం. రెడ్డి ప్రసాద్ ఇంకేం రెడ్డి వాడోడు వీడోడు సార్ తప్పకుండా సార్, అన్యాయంగా విజయమాలతో పాటు వీళ్ళందరూ లోపలికి పోతారు, కానీ అది వేరే సమస్య. కానీ మీరు అన్నది ఏది కానీ చట్ట పరిధిలో చట్టం మధ్యలో జరుగుతుంది తప్పితే చట్టం లేనే కాదు. మొత్తానికి మొత్తం వ్యవస్థను విమర్శిస్తూ మనం కూర్చుందామంటే తప్పకుండా ఆహ్వానిస్తాం. మేము అనేది ఏంటంటే లేదు కాదండి, మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు మేము ఒకటే అంటున్నాం, ఏదైతే ఇంతకుముందు జరిగిన లొసుగులన్నింటినీ బయట పెట్టి వాటన్నిటిని ప్రభుత్వంగా చర్యలు తీసుకుంటున్నాం, ప్రభుత్వంగా వాటన్నిటిని కూడా అన్యాయకాంతమైనటువంటి భూములన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. అర్థమైంది, ఇవాళ పత్రికల్లో వచ్చింది. మరి కేకేని పార్టీకి సస్పెండ్ చేయండి ఇప్పుడు. అంటే కాదండి, కేకే సస్పెండ్ చేయాలి. అయ్యా 11 నెలలు జైలు ఉన్నటువంటి అధ్యక్షుడు సస్పెండ్ చేసిరా మీరు? 11 నెలలు జైలు ఉన్నటువంటి అధ్యక్షుడు 11 నెలలు జైలు ఉన్నాడండి. ఎన్కౌంటర్ చేసినారు, ఏం చేసినారు? 11 నెలలు జైలు ఉన్నారు. ఆయన అసలు మీ అధ్యక్షుడు మా కేకే గారి గురించి మాట్లాడుతున్నారు. తీవ్రవాది చేసిన కేసు అది. అప్పుడు కాంగ్రెస్ కేకే గారి గురించి మాట్లాడమని చెప్తున్నా. కేకే గారు అది ఏదైతే తీసుకున్నారో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తా అని చెప్పారు. బయట పెట్టిండ్రు, మళ్ళా రాజ్యసభ సీట్ ఎవరు బయట పెట్టుడు కాదు. ఒకటి చెప్పన్నా, అది కూడా ఆయన ఆల్రెడీ పెట్టి నా దగ్గర రద్దు చేసిన కోర్టు మళ్ళా రాజ్యసభ సీట్ రావడానికి కోసి పారేసిండ్రు. ఎవరు అయ్యా? ఆయనకి 2 సంవత్సరాలు ఉంది, గెలవకపోతే మేమేం చేయలేము. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కేకే గారికి. నేను అనేది ఒకటే, కేసుల గురించి సస్పెండ్ చేయాలి, అది చేయాలంటే ఫస్ట్ మీ దాంట్లో చాలా మంది చేయాలి. మేము అది మాట్లాడతాం. ఒకటే అంటున్నాం, రైతుల ఉద్యమం చేసి జైలు పోయినా అంటే నువ్వు జైలు పోయినా అంటావా? ఎవరు ఓటు దొంగతనం చేసి జైలు రాజకీయం చేసి జైలు నైజీరియాలతో సౌత్ ఇండియా వాళ్ళందరినీ పోల్చినప్పుడు కూడా ఏం చేయలేదు. దాని గురించి మాట్లాడాలి, చెప్పండి మీ సిద్ధాంతం గురించి. సస్పెండ్ చేయండి. పేరు రాలేదంటే చేయడానికి కాదు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసింది అంటున్నా. మీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కేకే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసింది. పత్రికలో వచ్చి చూడండి, ఒక పత్రికలో క్వశ్చన్ మార్క్ తో సంగప్ప గారు రిజిస్ట్రేషన్ డిస్కషన్ బోర్డు లేదు, ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్. వ్యక్తుల పేర్లతో పాటు బయటకు వచ్చినప్పుడు పార్టీ తరఫున చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. 4 కోట్లు కాలిపోయినప్పుడు కూడా వ్యక్తుల పేర్లు బయటకు వచ్చినాయి మేడం. దానికి కూడా దాని గురించి మాట్లాడాల్సింది. ప్రెసిడెంట్ ఉన్నారు, మేము సీలింగ్ భూములు ఉన్నాయి, ఎన్ని రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ లాక్కుంటామని చెప్పి నేను సీఎం ప్రకటించారు. మరి ఎందుకు లాక్కోలేదు? ఇన్ని రోజులు ఎవరద్దన్నారండి? ఎవరా అడ్డమంటారా? ఎవరు? ఇప్పుడు అన్ని అవినీతి జరిగినాక కుంభకోణాలు కాదు, ఏదో హస్తదారుని మీద దాడి చేసినట్టు ఏం చర్యలు తీసుకున్నారు? ఏం జరుగుతుంది చూద్దాం. మొత్తానికైతే ఈ జాగీర్ రిజిస్ట్రేషన్ ఎన్ని అయినా కూడా అవన్నీ కూడా గవర్నమెంట్ భూములే. అవి ఏమైనా కూడా మళ్ళీ గవర్నమెంట్కి వస్తాయంటే అందులో చాలా వరకు ప్రభుత్వ ఆధీనంలోనే వాళ్ళు దాన్ని పెట్టుకొని లోన్ తీసుకునే పరిస్థితి ఉంది అంటున్నారు. ఇక రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అలాంటి ఋతుపవనాలు రావడానికంటే ముందే అల్పపీడనం వల్ల కావచ్చు, మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు పడ్డాయి, ఋతుపవనాలు కూడా స్టార్ట్ అయినాయి. రైతులందరూ కూడా పొలం పనుల్లో బిజీ ఉన్నారు. ఇక ప్రతిసారి అలాగే ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం మనం, నకిలీ విత్తనాల టెన్షన్, నకిలీ విత్తనాల బెడద రైతులకు బాగా ఉండేది. పోయినసారి నుంచి కూడా ఈ గవర్నమెంట్ నకిలీ విత్తనాలు తయారు చేసే వాళ్ళ మీద, అమ్మే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఇంతకుముందు కొంతమంది జైల్లో వేసింది కూడా. అది ఈసారి నిన్న కూడా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని కొట్టుకుంటూ తీసుకుపోవాలి, ఇంకా వాళ్ళని ఇంకా 2-3 మాట్లాడినారు. ఆయన నకిలీ విత్తనాలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళని బాగా కఠినంగా శిక్షించాలని నిన్న పోచారమన్నారు. ఈ విత్తనాలు సరిపోయిన విత్తనాలు ఉన్నాయి, ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతారో వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షిస్తాం, మీరు కూడా దొరికితే కొట్టుకుంటూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి అని అన్నారు. ఆ విషయం మీద మాట్లాడదాం. మనతో ముందు వేణుగోపాల్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆయన కూడా రైతు కాబట్టి ఈ నకిలీ విత్తనాలు కూడా నిజంగా రైతులు దాన్ని బయటపడ్డట్టే అనుకోవచ్చా? ఇట్లాంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు బెదిరింపుల వల్ల ఇప్పుడే ఖరీఫ్ స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, తెలంగాణ రాకముందు వస్తున్నాయి, వచ్చినాక వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంకా బయట ఏం పడలేదు. బయట పడే ముందే మన మంత్రి గర్జిస్తాడు. గర్జించడం అవసరం లేదు, దానికి పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి
ఖచ్చితంగా వాళ్ళని కనుక శిక్షించి ఇప్పటివరకు ఏ నకిలీ విత్తనం అమ్మినోని కూడా శిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలపై చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ఇప్పటి వరకు ఏ ఒక నకిలీ విత్తనం అమ్మినోనికి చరిత్రలో శిక్ష పడలేదు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఇప్పుడు కూడా వల్లేదు. అయితే మనం ఏమంటామంటే విత్తన చట్టం అనేది కేంద్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పెండింగ్లో ఉంటే అది రాష్ట్రాలే చేయాలి, రాష్ట్రాలు చేసుకుంటే బాగుంటుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకొని నియంత్రణ కనుక చేసేది ఉంటే మంచి ఆలోచన, మనం దాన్ని కాదనం. అయితే దానికన్నా ముందు దీన్ని విత్తన రాష్ట్రం చేస్తామనుకున్నాం. ఏది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇది ఒక పెద్ద దేశంలోనే విత్తన రాష్ట్రం అవుతుంది. స్వయంగా ఈ హైబ్రిడ్ విత్తనాలు కానీ లేకపోతే బీటీ కానీ ఇవన్నీ కూడా మనం రైతులకు నష్టం చేస్తున్నాయి. దీన్ని పక్కకు పెట్టేసి దేశీయ వెరైటీని, మంచి వెరైటీని మనం సీడ్ తయారు చేసుకొని రైతులే తయారు చేసుకొని మనం పెట్టుబడి తగ్గించుకొని వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నాం. కానీ దాంట్లో ఇప్పటికీ ఒక అడుగు మనం ముందే లేదు. ఇంకా మరి దాని విషయంలో ఏంది అని ఒక వ్యవసాయ పాలసీ తయారు చేసుకుంటామన్నారు. ఒక ప్రత్యేక వ్యవసాయ పాలసీ తయారు కావాలి. ఇప్పటి వరకు ఖరీఫ్ ప్లాన్ రాలేదు. ఖరీఫ్ ప్లాన్ మేలనే ఖరీఫ్ ప్లాన్ ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు జూన్ 15వ తారీఖు సగానికి వచ్చినాం. ఇప్పటికీ చాలా మంది విత్తనాలు చేస్తున్నారు. మంత్రి ప్రకటించారు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు నిన్న. కాలేదు, బ్యాంకర్స్ లెవెల్ మీటింగ్ కావాలి. ఇప్పుడు రుణాలు ఇప్పటి వరకు రద్దు కాలేదు. ఇప్పుడు 4వ దశలో ఇచ్చిన రుణాలు కేసీఆర్ గారు ఏమన్నాడు, బడ్జెట్లో పెట్టి ఈసారి ముందుగానే చేస్తాం, ఏప్రిల్లో బ్యాంకులలో పోతే మేలో రద్దు అయితే మేలో కొత్త రుణాలు వస్తాయి, ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లో పోతాయని చెప్పారు. ఇది అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా. కానీ జూన్ వచ్చింది, అవి ఇప్పటివరకు రైతుల అకౌంట్లో పోలేదు, కొత్త రుణం వస్తలేదు. అంటే సమస్య చెప్తున్నా నేను. దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. బ్యాంకుల రైతుల అకౌంట్లో కనుక ఇప్పుడు డబ్బులు పోయేది ఉంటే కొత్త రుణం వస్తుంది, లేకపోతే కొత్త రుణం వచ్చే క్వశ్చనే లేదు. నెక్స్ట్ టైం కదా ఫ్రీగా నా ఎకరా 4,000 ఇస్తాను, ఇప్పుడైతే ఏం లేవు కదా. మరి లేనప్పుడు ఆ కొత్త రుణాలు వచ్చే పరిస్థితి లేదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయాలి ఈ సంవత్సరమైన ప్రభుత్వం. ఫసల్ బీమా చేసేది ఉంటే ఇవాళ మార్కెట్లో రేట్ లేక మిర్చి కావచ్చు, వివిధ పంటల రైతులు నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాల కారణాలతో నష్టపోయిన వాళ్ళు కొంత వెసులుబాటు ఉండేది. ఫసల్ బీమాకి సంబంధించి మన దగ్గర బీదర్లో ఒక లోపాలు ఎక్కడండి? బీదర్లో మన పక్క రాష్ట్రం ఒకప్పుడు హైదరాబాద్, కర్ణాటక, బీదర్లో ఒక ఎంపీ నిన్నే వచ్చాడు. ఆయన ఒక పార్లమెంటు లెవెల్లో 106,000 మందికి ఫసల్ బీమా యోజన ఇప్పించగలిగిండు. దాదాపు 140 కోట్ల రూపాయలు. అది కూడా మాట్లాడదాం. దేశంలోనే 25% బీజేపీ ఎంపీ. ప్రతిసారి నకిలీ విత్తనాల గొడవ ఉంది, నకిలీ విత్తనాల టెన్షన్ ఉంది. ఎందుకంటే పంట వేసి 3 నెలల దాకా అది నకిలీగా మంచిదా తెలియని పరిస్థితి. తర్వాత అది పంట రాకపోయేసరికి చెట్టు పెరిగి కాయలు రాకపోయేసరికి వాడు ఆత్మహత్య చేసుకోవాలా, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అందుకే విత్తనాలకు అనుకూల అనే సిస్టమే బంద్ పెట్టి రైతులే ఉత్పత్తి చేసుకునే సిస్టమ్ తీసుకొస్తాం. నకిలీ ఉండదు కదా నేను అనేది. అది ఫస్ట్ రావాలి కదా. నేను చెప్పలేదు కదా, ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది కదా, మేనిఫెస్టోలో చెప్పింది కదా. గత 3 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఆల్రెడీ మనకు తెలిసిందే. ఎందుకంటే ప్రతిసారి ఈ నకిలీ విత్తనాలు, ఎరువులు అందక, రుణమాఫీ సరి అయిన టైంలో అందక, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు ఈ భూములది కానివ్వండి, విత్తనాలది కానివ్వండి, ప్రతిదీ ఏది చూసినా గానీ ఏమనిపిస్తుందంటే ఏ శాఖ కూడా సమర్థవంతంగా పని చేయట్లేదు అనేది మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరమే ఎంతో ఇబ్బందికి గురయ్యారు రైతులు. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ దానిపైన చర్య తీసుకోకుండా ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చి స్టేట్మెంట్ల వరకు పరిమితం అవ్వడం కాకుండా మీ వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్రామాల్లోకి పంపించి నకిలీ విత్తనాల బెడద అనేది పంట చేతికొచ్చే ముందు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కాకుండా ముందుగానే దాని గురించి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రుణమాఫీ అనేది మీకు తెలిసిన విషయం. అది కూడా బ్యాంకర్స్ దగ్గరికి డబ్బులు మేము పంపించాము, విడుదల చేశాము, కానీ ఆ కింది బ్యాంకులకు చేరలేదు అని తప్పించుకుంటున్నారు. చూడండి, అది సరి అయిన ధోరణి కాదు. దానిపైన కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. డిమానిటైజేషన్ వల్ల డబ్బులు లేకుండా పోయినాయి కాబట్టి రైతుల వరకు డబ్బు చేరడం లేదు. కాబట్టి దీని గురించి ముందస్తు చర్య తీసుకొని ఆత్మహత్యల వరకు వెళ్లకుండా ఉండకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ సొంత జిల్లాలోనే రైతులు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోవట్లేరు. కాబట్టి వీళ్ళ ఏ శాఖ కూడా మళ్ళీ ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసుకుందామంటే అనంతపూర్ లో 2004లో రాహుల్ గాంధీ రాజకీయ విమర్శ మళ్ళా చేసిండు. మేడం ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు, హైకోర్టు సూటిగా ప్రశ్నించింది,
ఎవరైతే పిటిషన్లు వేశారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పిటిషన్లుగా ఉన్నారో వాళ్ళనే సూట్ ప్రశ్న వేసింది. అసలు రైతు ఆత్మహత్యలన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ దేశంలో అని దానికి ఏం చేయాలి? 24 hours కరెంట్ ఇస్తున్నాం, వర్షాలు పడుతున్నాయి, రైతులు పంటలు వేసుకుంటున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా చూస్తూ వాళ్ళు పొలాలకు పోతున్నారు. మీరు ఇప్పుడే వాళ్ళకి ఆత్మహత్యలు అని చెప్పి ఎందుకు? పోయినసారి మిర్చి విత్తనాలు, నకిలీ మిర్చి విత్తనాలు ఇవ్వడం వల్ల ఖమ్మం జిల్లాతో సహా చాలా జిల్లాలో బాగా రైతులు నష్టపోయినారు. వాళ్ళలో కొంతమంది తీసుకుపోయి జైల్లో వేసినామన్నారు. సరే, అది ఇంకా కేసు నడుస్తున్నారు. ఈసారి అట్లాంటి రాకుండా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. సరిపోతాయా? ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు వేనన్న కావచ్చు, వేనన్న రైతు సంఘం నాయకుడు ఉన్నాడు, ఆయనకు స్పష్టంగా తెలుసు. నేను అనేది ఏంటంటే గ్రామాల్లో జరుగుతుంది ఏంది, ప్రజెంట్ మనం మాట్లాడుతుంది నకిలీ విత్తనాలు ఏమవుతాయంటే యాక్చువల్గా సీడ్ ప్రాసెసింగ్ చేసి అమ్మేటి కొన్ని కంపెనీలు ఉంటాయి. వాటి పేరు మీద నకిలీ విత్తనాలు సృష్టించి యాక్చువల్గా ఉన్న ఎంఆర్పిఎస్ దాని మీద ధర కంటే మనం అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కంటే కూడా తక్కువ అమ్మే కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ఇచ్చే సబ్సిడీ కంటే తక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళు వెంటనే దాన్ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసినప్పుడు జరిగేటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. స్పష్టంగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలన్నీ గవర్నమెంట్ దగ్గర నుంచి కొనుగోలు చేయండి. మీరు నకిలీ విత్తనాలు దళారుల దగ్గర నుంచి కొనుగోలు చేసి దానికి ప్రభుత్వాన్ని బాధ్యత చేయకండి. తప్పకుండా కావాల్సినటువంటి విత్తనాలన్నీ కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆల్రెడీ నకిలీ విత్తనాలు అమ్మకాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఏదైతే పేపర్ చూస్తున్నాం అదే పేపర్లో మొలకెత్తిన మోసాలని చెప్పి నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. అమ్మడం స్టార్ట్ అయిందని చెప్పి మొలకెత్తిన మోసాలు అయితే నేను అమ్ముతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నకిలీ విత్తనాలు అమ్మడం. ఎవ్రీ సీజన్ లో నేను అనేది ఏంటంటే ఇలాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి ఒక తొలకరి వాన పడంగానే ఆ మోసాలకు గురి కాకండి. దానికి ప్రభుత్వం కావాల్సినటువంటి చర్యలని తీసుకుంటే ప్రభుత్వం సెంటర్ లో అమ్మే ధర కంటే ప్రభుత్వం అమ్మే ధరల కంటే తక్కువ ధరలకు అమ్ముతుంటే అక్కడికి పోకండి. రైట్, వేణుగోపాల్, ఇది పాయింట్. 7 లక్షల క్వింటాల విత్తనాలు రెడీగా ఉన్నాయి. 16.16 ఎవరు బయట ఎక్కడికక్కడ విత్తనాలను ప్రభుత్వం సప్లై చేస్తున్నప్పుడు మీరు బయట ఇంకా తక్కువ ధరకు వస్తాయంటే మోసపోయి కొనుగోలు చేయకండి అని ఒకటే వేరేనా. నా రిక్వెస్ట్ ఏంటంటే తర్వాత ఇంకా చాలా టైం ఉంటుంది, చాలా వర్షాలు పడుతూనే ఉంటాయి, వ్యవసాయం నడుస్తూనే ఉంటుంది. అప్పుడు మనం అన్ని ఏది ఆరోపణలు, నిందారోపణలు లేకపోతే రాజకీయ విమర్శలు చేసుకుందాం. ఈ రోజు మనం మాట్లాడేది ఏంటంటే, ఈ రోజు టాపిక్ ఏంటంటే రైతు నష్టపోకుండా ఆయనను కాపాడడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు మేము ఆల్రెడీ తీసుకున్నాం. ఆ చర్యలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి రైతులకు V6 ద్వారా ఒక పిలుపు. విత్తనాలు మేమే ప్రభుత్వం అమ్ముతుంది, ప్రభుత్వ కౌంటర్లు కొనండి, బయట కొని ఎందుకు మోసపోతారు అని చెప్తున్నారు. మేమేమంటామంటే ఇలా కొత్తగా వ్యవసాయం ఎవరు చేస్తలేరు, కానీ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిందని మేము ఏం తప్పు పడతలేము, దాన్ని అమలు చేయమనే అంటాను. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన తప్పని ఎవరు అన్నారా? ఇప్పుడు అమలు చేయమనే అంటాను. అమలు చేసే క్రమంలో ఉన్న లోపాల గురించి చెప్తున్నా, లోపాలు సవరించమంటున్నాం. ఒకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది ఇప్పటివరకు నాకు తెలుసు ఆ పిల్లి పిసరా జనమో గినమో ముందుకు ఖరీఫ్లో వేసి దాని కొరకు వచ్చిన విత్తనాలే. కానీ యాక్చువల్ కాటన్ సీడ్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీలు వినండి ఒక్క నిమిషం, 1,50,00,000 ఇచ్చినాయి. 1,50,00,000 ఇండెంట్ ఇచ్చినాయి. యాక్చువల్ మనకు ఇప్పుడు మళ్ళీ ఈసారి క్రాప్ పెరుగుతున్నది ఏది కాటన్, ఈ సంవత్సరం రేట్ ఉన్నది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇది మళ్ళీ కాటన్ మీద గొడవ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం దానికి ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ విత్తనాల కొరత లేదండి, ప్రైవేట్ విత్తనాల కొరత లేదు. ప్రైవేట్ విత్తనాలు ప్రభుత్వ ప్రైవేట్ విత్తనాలు వద్దంటే వ్యవసాయం జరగదు. హీరామోతి కంపెనీ మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయండి. దాని మీద ఉన్నటువంటి రేటుకు ఏదైతే ప్యాకెట్ మీద ఉన్న రేటుకు సబ్సిడీ 33% సబ్సిడీ తీసేయంగా ఒక 1,000 రూపాయలకు విత్తన ఆ ప్యాకెట్ దొరుకుతుంది. అది కాకుండా అదే కంపెనీ పేరు మీద 500కు 800కు అమ్ముదామంటే అటు పోకండి. ఏదైతే రైతులు కొనుగోలు చేస్తారో అవన్నీ కూడా ప్రభుత్వ సబ్సిడీ సెంటర్ ఉన్నాయి. కాదండి, ఇప్పుడు రేటు గురించి మాట్లాడినప్పుడు కనీస మద్దతు ధర అనేది సెంట్రల్ ప్రకటించినప్పుడు కమర్షియల్ క్రాప్స్ కు ప్రకటించాలి, అది కూడా ప్రకటిస్తే ఏంటంటే ఇప్పుడు మిర్చిని ఎక్స్పోర్ట్ మొత్తం ఆపేసి ఒక జీవో తీసుకురాకపోయి ఉన్నదంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 25,000 క్వింటల్ నడుస్తుంది మిర్చి.
మరి 25,000 క్వింటాల మిర్చి ధర వాళ్ళకింది ఎందుకు తగ్గింది అంటే ఏదైతే కేంద్రం ఎక్స్పోర్ట్ ఏదైతే జీవోనో అది రద్దు చేసింది కాబట్టి రేపు పొద్దుగా కాటన్ కూడా అంతకుముందు మనకు తెలుసు. మీకు ఒకటి చెప్తున్నా, తమిళనాడులో జరిగినటువంటి కాటన్ కుంభకోణం మీకు తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో తమిళనాడుకు సంబంధించినటువంటి మంత్రులు కాటన్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు స్వావలంబన దిశగా రైతులు స్వయంగా విత్తనాలు, ఇప్పుడు రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, మన యూనివర్సిటీలు ఉన్నాయి, రీసెర్చ్ జరగాలి, స్వయంగా రైతు విత్తనం తయారు చేసుకోవాలి, ఒక విత్తన రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దాలి అని మేనిఫెస్టోలో పెట్టడం టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. దాన్ని సంతోషం, మేము కూడా స్వాగతించినాం, దాని తప్పు కాదు. అది కనుక చేసిన రోజు వ్యవసాయం బాగుపడుతుంది, దళారీ వ్యవస్థ పోతుంది, నకిలీ విత్తనాలు పోతాయి, మంచి నాణ్యమైన విత్తనాలు కనుక రీసెర్చ్ చేసి వచ్చేది ఉంటే, ఈ హైబ్రిడ్ అన్ని పోయేది ఉంటే పెట్టుబడి తగ్గుతుంది, మందులు కొట్టుడు తగ్గుతుంది, ఎరువులేసుడు తగ్గుతుంది, మంచి ఆహార ఉత్పత్తులు వస్తుంది, ప్రజారోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ రావాలని కోరుకుందాం. అది ఆ దిశలో ముందు పోవాలి. ఆర్గానిక్ అగ్రికల్చర్ రావాలి. ఆర్గానిక్ అగ్రికల్చర్ అదే గత సంవత్సరం మనము ఖమ్మంలో రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మనం చూసినటువంటి విషయమే. వాళ్ళని గనుక శిక్షించి ఉంటే కఠినంగా శిక్షించి ఉంటే మిగతా వాళ్ళు మళ్ళీ ఈ రకమైనటువంటి తప్పుడు చేయడానికి భయపడేటువంటి పరిస్థితి ఒకటి. అంతేకాకుండా ఇప్పుడు జిల్లాలు కూడా చిన్న జిల్లాలు అయ్యాయి కాబట్టి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కానీ కలెక్టర్ని కానీ రైతులకు అందుబాటులో ఉండి మళ్ళీ వాళ్ళు మోసపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. అంతేగాని ఇది రాజకీయంగా మిమ్మల్ని దూషిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ రైతుల తరఫున మాట్లాడి రైతులను రక్షించాలనేటువంటి బాధ్యతతోని మేము మాట్లాడుతున్నాం అటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాల్సింది. రాకేష్ మాట్లాడే ఒక విషయం, రాకేష్ కు మీ ద్వారా నేను ప్రభుత్వానికి సూచన ఏంటంటే ముందు మీ మార్కెట్ కమిటీలు దయచేసి రద్దు చేయండి. మార్కెట్ కమిటీలు వచ్చినాకనే మార్కెట్లలో అభివృద్ధి జరిగి రైతుల నష్టం జరిగింది. మార్కెట్ కమిటీలు రాకపోతే హాయిగా మార్కెట్ జరిగింది. ఖమ్మంలో ఆ 3 నుంచి 4 లక్షలు రోజు ఇన్కమ్ ఆడ మీ మార్కెట్ కమిటీ చైర్మన్, అదే విధంగా మిగతా ఉన్నది. అయ్యా ఇది రద్దు చేయకపోతే వ్యాపారస్తులతో మార్కెట్ కమిటీలు కుమ్మక్కై రైతులను ఉంచుతున్నాయి. వాటిని రద్దు చేయడానికి మా ప్రభుత్వంలో ప్రత్యక్షంగా ఇది రైతు ప్రభుత్వం. మేము ఒకటే చెప్తున్నాం, ఒకటే అండి ఈరోజు రిక్వెస్ట్ ఏంటంటే ఏవైతే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారో ఆ విత్తనాలు అన్నీ కూడా ప్రభుత్వ సబ్సిడీ సెంటర్లు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వం పోచారం శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంతకుముందు ఎరువుల గురించి కూడా, విత్తనాల గురించి, ఎరువుల గురించి చెప్పుల లైన్లో ఉండేటి మనుషులుగా చెప్పుల లైన్లో ఉండేటి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎరువుల విషయానికి వస్తే మేమే దీంట్లో మేము తప్పు పట్టట్లే కేంద్రానికి మేము ఏదైతే ఎరువులు కావాలని రాసినామో ఆ ఎరువులన్నీ కూడా పంపించారు మనం దాంట్లో. ఎందుకంటే ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. ఎవరి బాధ్యత నిర్వహించకుండా మొత్తం పనులు కావాలంటే కావు. మేము అనేది ఏంటంటే దానికి కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఏ రోజు కానీ కేంద్ర ప్రభుత్వం సర్వీసెస్ ఇవ్వదండి. జస్ట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళు అబ్జర్వేషన్ లో ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్ అంతే ఉంటుంది. కాబట్టి సర్వీసెస్ మొత్తం ఇచ్చే స్టేట్ గవర్నమెంట్సే. ఫెడరల్ స్ట్రక్చర్ లో ఏ ప్రభుత్వం ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఎవరున్నా కానీ సర్వీసెస్ ఇచ్చేది స్టేట్ ప్రభుత్వమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం అడిగినట్టు నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ప్రభుత్వం రాగానే రిక్రూట్ చేసింది అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని. ఎందుకంటే వ్యవసాయాన్ని కాపాడుకోవాలని. ఈ రోజు దేశం యావరేజ్ 9 ఉంటే ప్రైమరీ సెక్టర్ లో 9% గ్రోత్ ఉంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి 15% గ్రోత్ ఉన్నది ప్రైమరీ సెక్టర్. థ్యాంక్ యూ రాకేష్ గారు, నీరళ శారద గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ ఏప్రిల్ చెప్పేందుకు. మొత్తానికి అయితే రైతులు ఆల్రెడీ పొలం పనులు స్టార్ట్ చేసినారు. విత్తనాలు కొనుగోలు విషయాలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఏదో కంపెనీకి సంబంధించిన విత్తనాలు తీసుకోకూడదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా ఒక నకిలీ విత్తనాలని అమ్మే వాళ్ళని కఠినంగా శిక్షిస్తే మంచిది. కేవలం వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టు మాటలు చెప్పడం కాదు, అమలు కూడా చేయండి అన్నట్టు. వాళ్ళకి నిజంగా వాళ్ళందరిపైన చర్యలు ఉంటే నెక్స్ట్ టైం అమ్మడానికి కూడా ఎవరు ముందుకు రారు. రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.